మా నాన్నని ఫాస్ట్గా హాస్పిటల్లోకి తీసుకెళ్ళాము. బట్ నో యూజ్. డాక్టర్స్ కూడా చెక్ చేసి చేయి దాటిపోయింది పరిస్థితి అనేశారు. నా కళ్ళ ముందే మా నాన్న ప్రాణం పోయింది. ఆ బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు. మా నాన్న నేను మాట్లాడుకుంటూ ఉన్నా నాకు ఇంత బాధ ఉండేది కాదేమో. మేం మాట్లాడుకోవట్లేదు కదా. మా నాన్న నా కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మాట్లాడుకోవచ్చులే అని ధైర్యంగా ఉండేవాడిని. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అసలు ఎప్పటికీ మాట్లాడలేను. అది తలుచుకుంటే నాకు ఇప్పటికీ ఏడుపు వచ్చేస్తుంది. ఆ రోజు అదే అంబులెన్స్ లో మళ్ళీ ప్రాణం లేని మా నాన్నని తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత జరిగిపోవాల్సినవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడైతే మా ఇంట్లో నేను మా అమ్మ మాత్రమే ఉంటాము. మా నాన్న హాస్పిటల్ ని ఇప్పుడు నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ రోజు మా నాన్న పుత్తూరు కట్లు గురించి వివరంగా చెప్పి నేర్పించాడు కాబట్టే ఈ రోజు నేను ఏ జాబు రాక మా నాన్న హాస్పిటల్ ని చూసుకుంటున్నాను. ఇన్కమ్ అయితే వస్తుంది. ఈ రోజు నేను సంపాదిస్తున్నాను కాబట్టే మనీ వాల్యూ తెలుస్తుంది. మా నాన్న ఆ రోజు అంత స్ట్రిక్ట్ గా లేకపోయి ఉంటే ఈ రోజు నేను ఏ జాబు లేక ఆ హాస్పిటల్ ని చూసుకోలేక ఇన్కమ్ లేక ఇబ్బంది పడాల్సి వచ్చేది.